సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ కథ 2007లో వెర్నర్ హెర్జాగ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలోని ఒక చిన్న సీన్. దాదాపు 20 సంవత్సరాల పాత వీడియో అయినప్పటికీ 2026 ప్రారంభంలో ఇది మళ్ళీ సోషల్ మీడియాలో భయంకరంగా ట్రెండ్ అవుతోంది. దాని వెనక ఉన్న నిజమైన కథ ఇది. అంటార్కిటికాలోని అడిలీ పెంగ్విన్ల సమూహాన్ని పరిశోధిస్తున్న సమయంలో వెర్నర్ హెర్జాగ్ ఒక వింత దృశ్యాన్ని గమనిస్తారు. ఆ గుంపులోని పెంగ్విన్లన్నీ ఆహారం కోసం సముద్రం వైపు కదులుతుండగా ఒకే ఒక్క పెంగ్విన్ మాత్రం అకస్మాత్తుగా ఆగిపోతుంది. అది నెమ్మదిగా వెనక్కి తిరిగి సముద్రానికి పూర్తిగా విరుద్ధమైన దిశలో, అంటే నిర్జనమైన పర్వతాల వైపు ఖండం లోపలి భాగానికి ఒంటరిగా నడవటం ప్రారంభిస్తుంది. అదెందుకెళ్తోంది? పెంగ్విన్లకు కూడా పిచ్చి పడుతుందా అని హెర్జోగ్ ఒక పరిశోధకుడిని ప్రశ్నిస్తారు. ఆ పరిశోధకుడు సమాధానంగా ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. ఆ పెంగ్విన్ కేవలం దారి తప్పిపోలేదు, అది కావాలనే మరణం వైపు నడుస్తోంది. ఆ పర్వతాల మధ్య ఆహారం లేదు, నీరు లేదు. ఇది దాదాపు 70 కిలోమీటర్ల గడ్డకట్టిన మంచు ఎడారిలో ప్రయాణిస్తుంది. ఇక్కడే అసలైన ఆశ్చర్యం మొదలవుతుంది. ఎవరైనా ఆ పెంగ్విన్ను పట్టుకుని మళ్లీ సముద్రం దగ్గర వదిలిపెట్టినా అది తిరిగి వెనక్కి మళ్లీ అదే పర్వతాల వైపు నడవడం మొదలు పెడుతుంది. ఈ క్లిప్ ఎందుకు ఇంతగా వైరల్ అవుతుందంటే, మరణం ఎదురుగా ఉందని తెలిసినా సరే ఆ పెంగ్విన్ ఎంతో ప్రశాంతంగా ఏ భయం లేకుండా నడుచుకుంటూ వెళ్లే తీరు నేటి నెటిజన్లను బలంగా ఆకట్టుకుంటుంది. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.